ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసిన వారికి బిల్లులు చెల్లించాలంటూ ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకపోవడంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే వారి ఉద్యోగులకు వేతనాలు ఎలా అందిస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి రావడంతో బిల్లులు చెల్లించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. బిల్లులను చెల్లించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా కోర్టు ధిక్కరణ పిటిషన్లో హాజరు మినహాయింపు కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కింద సాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి బిల్లులను చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎన్సీసీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను 2 నెలల్లో చెల్లించాలంటూ గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో ఎన్సీసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.